రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేశాను, ఇజ్రాయెల్‌కి ఇరాన్‌కి యుద్ధం ఆపేశాను, ఇజ్రాయెల్‌కి పాలస్తీనాకి యుద్ధం ఆపేశాను, ఇజ్రాయెల్‌కి లెబనాన్‌కి యుద్ధం ఆపేశాను, ఇజ్రాయెల్‌కి యెమెన్‌కి యుద్ధం ఆపేశాను, భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆపేశాను, చైనా తైవాన్‌ల మధ్య యుద్ధం ఆపేశాను. ఇట్లాగ ఒక 7 యుద్ధాలు ఆపేశాను. నాకు అర్జెంట్‌గా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయండి అని పాపం రోజు మాట్లాడుకొస్తాడు ట్రంప్. నువ్వేడ యుద్ధం ఆపేవారు నాయన బాబు, యుద్ధం పెరుగుతా ఉన్నాయి తప్పించి ఎక్కడా తగ్గట్లేదు అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తా ఉంటది. ఇదే నోబెల్ శాంతి బహుమతి టీం చెప్తే ఈయన అసలు పరిగణలోకి తీసుకోకూడదు అనుకుంటా. ఓ పక్కన ఆయన ఈ మాట అంటుండగానే మొన్న ఉక్రెయిన్ వెళ్ళి రష్యా మీద దాడి చేసింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రాజధాని చావ చెతక్కొట్టు వదిలిపెట్టింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా కొనసాగిన దాడిలో భారీ నష్టం వాటిల్లింది. కీవ్తో పాటు జపోరిజియా ప్రాంతంలో కూడా జరిగిన విధ్వంసంలో 12 ఏళ్ల బాలికతో సహా 4 చచ్చిపోతే 42 మంది గాయపడ్డారు. ఈ దాడిని పౌరుల మీద జరుగుతున్న యుద్ధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభివర్ణిస్తే గత నెలలో కీవ్ మీద చేపట్టిన భారీ దాడిలో కనీసం 21 మంది మృత్యువాత పడ్డం. ఆ తర్వాత జరిగిన మొదటి భారీ దాడిది. తాజా దాడిలో రష్యా 595 డ్రోన్లు, 48 బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ ఆర్మీ చెప్పింది. వీటిలో చాలా వరకు డ్రోన్లని, 43 క్షిపణులు మధ్యలోనే అడ్డుకున్నామంది. రాజధానిలోని సిటీ సెంటర్ సమీపంలో సంభవించిన భారీ పేలుడుతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని అంతా గమ్మేసినాయి. పలు నివాస భవనాలు, మౌలిక వస్తువులు, మెడికల్ ఫెసిలిటీ, కిండర్ గార్డెన్ దెబ్బతిన్నాయి. డ్రోన్ దాడులు అనేక బిల్డింగులు కుప్పకూలిపోయినాయి, కిటికీల అద్దాలు ధ్వంసమైనాయి. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపించినాయి. ఫైర్ ఫైటర్లు, అత్యవసర సేవల సిబ్బందితో ఎలక్ట్రిక్ రంపాలతో శిథిలాలను తొలగించారు.